సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన గొప్ప దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మహా ఉన్నతుడైన మన యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి తన కృప చొప్పున మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ నూతన దినము కొరకు మన కొరకు ఇచ్చిన కృపవార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 22వ వచనము. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతనిని బాధపరచరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఏ శత్రువు అతని మీద జయము నొందరు. ఒకవేళ ఏ శత్రువులు ఉన్నారో నీ ఎదురుగా, నీ ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగ ప్రదేశంలోనే ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, ఒకవేళ నువ్వు దేవుని యందు అభివృద్ధి చెందుతా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్నవారే నీకు శత్రువులుగా మారారేమో, నీ బంధువులే నీకు శత్రువులుగా ఉన్నారేమో, నీ ఇంటిలోనే శత్రువులు ఉన్నారేమో, నీ స్నేహితులే నీకు శత్రువులయ్యారేమో, ఈ దినమున దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నారు. నీ శత్రువు ఎవరైనా ఆ శత్రువు నీ మీద విజయము నొందడు. నీవు మేలు చేసినా గాని వారు నీకు కీడు చేయ తలపెట్టి నీకు శత్రువులైతే, నీవు మంచి చేసిన వారే నీ ఎదురుగా కాలు దువ్వుతా ఉంటే, నువ్వు క్షేమము కోరుకున్న వారే నీ మీద దుమ్మెత్తి పోసి శత్రువులవుతా ఉంటే, సర్వోన్నతుడైన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు. ఏ శత్రువు నీ మీద విజయము నొందరు. జ్ఞాపకం పెట్టుకో, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ వాగ్దానం నీ కోసమే. నీ శత్రువు నీ మీద విజయం నొందడు. అయితే పరిశుద్ధ లేఖనంలో ఈ వాగ్దానం ఎవరి కొరకు చేయబడింది, ఈ మాట ఎవరి కొరకు చెప్పబడిందంటే, ఈ కీర్తన వ్రాసింది యాతాను అనే దైవజనుడు. ఎవరి కొరకు రాశారు అనంటే దావీదు కొరకు రాశాడు. అక్కడున్న మాట, దోషకారులు అతనిని బాధపరచరు. దోషకారులు అనంటే భక్తిహీనులు, మూర్ఖపు తరము వారు, మూర్ఖులు. వారు బాధపరచరు. దావీదుకు వ్యతిరేకంగా అనేకులు భక్తిహీనులు నిలబడ్డారు, మూర్ఖతరము వారు నిలబడ్డారు. కానీ దావీదు దేవుని నమ్ముకున్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నారు కనుక ఏ దోషకారుడు అతని ఎదుట నిలబడలేదు. ఏ శత్రువు అతని మీద విజయము సాధించలేదు. ఒకవేళ నీకున్న అనారోగ్యమే నీకు శత్రువేమో, నీకున్న ఆర్థిక పరిస్థితులే నీకు శత్రువేమో, ఒకవేళ ఇంకేదైనా నీకు శత్రువేమో, ఏదైనా కానీ ఈ దినాన్న దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నా సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి నమ్ముకో, దేవుని మీద ఆధారపడు. ఏ శత్రువు నీ మీద జయము నొందడు. ఏ దోషకారుడు నీ ఎదుట నిలబడలేడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఆశీర్వాదం పొందుకో, ధైర్యంగా ఉండు. దేవుని సమాధానం నిన్ను ఏలునుగాక. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.